నో ప్రాబ్లం. ఏంట్రా టిక్ టిక్ మన చప్పుడు? మెల్లగడ్డ ఒకసారి కూర్చోలేవా? చచ్చిపోతున్నాను. సారీ సార్, మీ గురించి కాదు. అది చెప్పండి. అలాగే ప్లీజ్ మీరు హెల్ప్ చేస్తే నేను ప్రాబ్లం నుంచి బయటపడతాను. ప్లీజ్ మర్చిపోకండి. మర్చిపోవటం కాదు, తలుచుకుంటేనే గుండె మండిపోతుంది, కడుపు రగిలిపోతుంది. శోభా, ఏమైంది? ఏమైందా అని తీరిక అడుగుతున్నారా? ఊళ్ళో తలెత్తుకోకుండా అయిపోయింది. మొన్నటిదాకా మనకి బ్రహ్మరథం పట్టిన వాళ్లే ఇవాళ చీ కొడుతున్నారు. నిన్నటిదాకా నా చుట్టూ తిరిగిన వాళ్లే ఇవాళ మోహం చాటేస్తున్నారు. అసలే నేను టెన్షన్ లో ఉంటే మధ్యలో నీ కూడా ఏంటి? మీ టెన్షన్లు మీవి, నా టెన్షన్లు నావి. మొన్నటిదాకా ఉషారాణి మీ దీపుకి మా చెల్లెళ్ళు చేసుకోమంది. ఇవాళ క్లబ్లో కనపడితే నాకు నేనుగా అడిగితే అంత మాట అంటుందా? ఏమందా? మొన్నటిదాకా ఆ అరవింద్ కూతుర్ని చేసుకుంటానన్నారుగా, ఇప్పుడు వాళ్ళు చీ కొడితే మీ కుంటి కొడుక్కి నా చెల్లెలు కావాల్సి వచ్చిందా అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడింది బుద్ధి లేకుండా. శోభా, బుద్ధి లేకుండా మాట్లాడింది ఆవిడ కాదు, నువ్వు. లేకపోతే ఏంటి, కుంటోడికి ఎవరైనా పిల్లిస్తారా? అసలు ఈ పెళ్లి సంబంధం గురించి ఎవరు మాట్లాడమన్నారు? ప్రాబ్లమ్స్ అని ఒకదాని మీద ఒకటి ముంచుకొస్తున్నాయని నేను టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఆ కుంటి బతుకుతాడు పెళ్లి కావాల్సి వచ్చింది. ఆ పెళ్లి చూస్తూ ఏడపిల్లని కుట్టు కొడుకుని చేసుకో. ఒకవేళ మన ఆస్తిని చూసి చేసుకున్నా సక్రమంగా వాడితో కాపురం చేయి. నెల తిరగకుండానే వాడు మొఖాన్ని తండ్రి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంకోసారి నా జోలికొచ్చావో రెండో కాలు కూడా తీసేస్తా, జాగ్రత్త. అహంకారంతో ఒప్పుకోరు గాని మన చేతుల్లో ఏముందయ్యా? అంతా ఆ పైవాడి లీలా వినోదమే కదూ. ఎవరిని కలపాలన్నా ఎవరిని విడదీయాలన్నా
గాడేనయ్యా. ఏమంటావు? అవునండి. కదా, అసలు గాడంటే ఎవరయ్యా? ఆ మాటకి అర్థం ఏంటి? వెధవది. ఈ విషయం కూడా తెలియకుండా బతికేస్తున్నామయ్యా. జీఓడి గాడ్ అనే పదంలో జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రాయర్. జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్ అంటే సృష్టి స్థితి లయకారకుడే కదయ్యా దేవుడంటే. వెధవది. ఆ దేవుడే కదయ్యా మాధవ్ని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనని నీలో రేకెత్తించాడు. అన్యాయమైపోయిన మాధవి జీవితాన్ని ఈ విధంగా న్యాయం చేయాలనుకున్నాడు. శాస్త్రి గారు, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మాధవి నేను ఇష్టపడ్డాను కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పేది కూడా అదేనయ్యా. వెధవది. ఈ అనుకోవడాన్నే సంకల్పం అంటారు. మాధవి లాంటి పిల్ల తల్లిని చేసుకోవాలనే ఈ సంకల్పాన్ని నీలో కలిగించాడే, అందుకే గాడ్ ఈజ్ గ్రేట్ అంటాను. ఇకపోతే నువ్వన్నట్టే పెళ్లి సింపుల్గా గుళ్ళో జరిపించే ఏర్పాటు చేస్తాను. సరేనా? శాస్త్రి గారు, ఈ పెళ్లి మీరు జరిపిస్తే మీ మేలు నీ జన్మలో మర్చిపోలేను. వెధవది. ఇందుకేనయ్యా నిన్ను చూస్తే నాకు ముచ్చటేసేది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన వాడివి కాదయ్యా. శాస్త్రి గారు, ఇదిగో నిజం చెప్తే పొగుడుతున్నాను అంటారు. ఏది ఏమైతేనే నీలాంటి బుద్ధిమంతుడు చేసుకోబోతున్న మాధవి నిజంగా అదృష్టవంతురాలయ్యా. ఎందుకంటే కొంతమంది దురదృష్టవంతులు కర్మ కొద్దీ మేలుజాతి వజ్రాన్ని చేజార్చుకుంటారు. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. శాస్త్రి గారు, పెళ్లి విషయం మరి మాధవి అమ్మ వాళ్ళతో. తప్పకుండా మాట్లాడతానయ్యా. వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించే పూచి నాది, ఇహ మాధవి నీది. అయితే ఈలోగా వెధవది నువ్వో చిన్న పని చేయాలోయ్. అలాగే, అదేంటో చెప్పండి శాస్త్రి గారు. మరేం లేదయ్యా. వెధవది సుడిగుండంలో బోడిగుండు అన్నట్టు ఏది తనకు అన్యాయం చేసిన ఆ దుర్మార్గుణ్ణి ఇప్పుడిప్పుడే మర్చిపోయి పెళ్లికి సిద్ధపడుతున్న మాధవికి ఈ పెళ్లితో భద్రత కలుగుతుందన్న భరోసాని నీ మాటలతో నువ్వే కల్పించాలయ్యా. గుళ్ళో కలిసినప్పుడు ఈ విషయం ఆల్రెడీ మాధవితో చెప్పానండి. ఇంకోసారి 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 చెప్పవయ్యా. వెధవది. అధికస్య అధికం ఫలం అన్నారు కదా. ఎన్నిసార్లు నువ్వు ఆ మాట చెప్తే అన్నిసార్లు మాధవికి నీ మీద నమ్మకం పెరుగుతుందయ్యా. ఎంతైనా ఓ పనికి మాలిన దొగుల్బాజీ వదో చేతిలో దెబ్బతిన్న ఆడపిల్ల కదయ్యా. తన భయాలు తనకి ఉంటాయి మరి. అలాగే శాస్త్రి గారు, ఈసారి మాధవి కలిసినప్పుడు. వెధవది. కలిసినప్పుడు కాదయ్యా, కావాలనే కలుసుకో. తనని పెళ్లి చేసుకుంటాను అని మాత్రమే కాదు, తన బిడ్డకి తండ్రినవుతాననే నమ్మకాన్ని కూడా మాధవిలో కలిగించు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాగా. అలాగేనండి. అలాగేనండి అనే మాటని నువ్వు కాదు, తన నోటితోనే మాధవి చెప్పే క్షణం వచ్చేలా చూడు. తర్వాత వెధవది క్షణం ఆలస్యం చేయకుండా నీ పెళ్లికి నేను ముహూర్తం పెట్టిస్తానయ్యా. బిల్ సార్. ఇదిగో బిల్లు వచ్చింది. అంటే మనం బయలుదేరే టైం వచ్చిందనమాట. రథోది. అందుకేనయ్యా టైమును బట్టే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు వాళ్ళవుతాయి అంటారు. వెధవది. ఆ వెధవ టైం బాగోలేకే మాధవిని చేయి జార్చుకున్నాడు. నీ టైం బాగుంది కాబట్టే మాధవి చెయ్యి అందుకోబోతున్నావు. శుభం.
ఒళ్ళు మండిపోతుంది. ఆ రోజారాణి ఆఫ్టర్ ఆల్ మా లేడీస్ క్లబ్ ఎలక్షన్స్ లో నా మీద గెలిచి సెక్రటరీ కాగానే ఒళ్ళు పైన తెలియకుండా మాట్లాడుతుంది. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిపోయినట్టు పోజులు కొడుతుంది, పోజులు. అబ్బా శోభ, మర్చిపో. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా ఎలాగండి ఉండేది? సెక్రటరీ కాగానే దాని డాబు, దాని పోజు, అది పడేసే ఎంగిలి మెతుకుల కోసం దాని చుట్టూ చేరి ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేసి మా క్లబ్ మెంబర్లు చిచ్చిచ్చి చూడలేక చచ్చిపోతున్నాననుకోండి. మనకి ఉన్న ఆస్తిలో సగం కూడా లేదు దానికి. ఆ మాత్రానికి అంత మిడిసిపాట. ఈసారి ఓడిపోతే ఏంటి, వచ్చేసారి గ్యారంటీగా నువ్వే గెలుస్తావు. ఏడాది కాలం ఎంతలో తిరిగి వస్తుంది? మీరన్నది కరెక్టే. ఆ రోజారాణి సంగతి ఇప్పుడు కాదు, అప్పుడు చెప్తాను. వచ్చే ఎలక్షన్స్ లో గెలిచి ఈ శోభాదేవి కెపాసిటీ ఏంటో అప్పుడు చూపిస్తాను. ఏమైందండి? అదే చూస్తున్నాను. ఏమైందండి? ఏమైందంటే మాట్లాడరే? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. ఇంజిన్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. అందుకే ఈ కార్ను అమ్మేసి బెంజ్ కార్లో కొనమనేది. ఇప్పుడు ఎలాగండి? చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ కొడుకు రిసెప్షన్ పార్టీకని బయలుదేరితే చి ఇలాగైందేమిటి? ఈ పార్టీకి పార్టీ మొదలైపోయి ఉంటుంది. శోభ, అనవసరంగా గొడవ చేయకు. ఏంటి, నాది గొడవగా అనిపిస్తుందా? అంతేలేండి, మీకు నచ్చితే లక్షలు కాదు కోట్లు తగలేస్తారు. నేను ఎన్నిసార్లు అడిగినా నా కోసం కొత్త కారుని కొనిపెట్టమంటే మాత్రం కొనిపెట్టను. అదేమంటే ఇది మనకెంతగానో అచ్చొచ్చిన కారు, దీన్ని చస్తే మార్చనని సెంటిమెంట్ డైలాగులు కొడతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మొదలు పెట్టావంటే ఆపావు కదా, సాగితీస్తూ ఉంటావు. ఇప్పుడేంటి, ఆ రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్ళాలి అంతే కదా? ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ కూడా ఏది ఉన్నట్లేదే. పోనీ ఆటోలో వెళ్దామా? ఏంటి, చీపుగా ఆటోలోనా? మీరు నేను ఆటోలో దిగితే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? ఏమనుకుంటారా, ఇక మన పని అయిపోయింది అనుకుంటారు. మొన్న జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రీడింగ్ లో మొత్తం ఊడ్చుకుపోయి రోడ్డును పడ్డాం అనుకుంటారు. ఎవరేమనుకుంటే మనకేంటి? శోభ, ఒక్కటే మాట, ఫంక్షన్కి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. టైం అయిపోతుందనే కదా ఇందాక నుంచి మొత్తుకునేది. అయితే ఇంకేం మాట్లాడు. ఏ ఆటో, బషీర్బాగ్కి వెళ్ళాలి అర్జెంటు. ఏయ్, వినిపించట్లేదా? వినిపించింది కానీ అనిపించడం లేదు. అనిపించడం లేదా? ఏమనిపించడం లేదు? ఇలా రోడ్డు పక్కన నిలబడే వాళ్ళని నా ఆటోలో ఎక్కించుకోవాలి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మేము రోడ్డు పక్కన నిలబడే వాళ్ళ కనిపిస్తున్నావా? నిలబడే వాళ్ళలాగా ఏంటి, నిలబడే ఉన్నారుగా. నిలువెత్తు పాపాలకి రూపాల్లాగా. సత్తమా, పర్వాలేదే, గుర్తుపట్టలేదనుకున్నాను. ఆకాశం మీద నుంచి ఇప్పుడిప్పుడే నేల మీదకి దిగుతున్నట్టున్నారు కదా. అదే వరుసగా తగులుతున్నాయి కదా ఎదురు దెబ్బలు. ఆఫ్టర్ ఆల్ ఆటో తోలుకునేదాన్ని. ఏయ్ శోభాదేవి, టంగు టంగు జాగ్రత్త. నేను మిమ్మల్ని పిలవలేదు, మీరే నన్ను పిలిచారు. మీరు డొక్కు కారు ఆగిపోయి మరో దిక్కులేక. పిలిచాం, పిలిస్తే చచ్చినట్టు రావాల్సిందే. రాను. ఏం చేస్తారు? ఏమండి, ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఎందుకు రాదో చూస్తాను. ఆ? పోలీసులకేనా? ఫోన్ చెయ్యి. ఈ ఆటో సత్యం అంటే ఏంటో అమీర్పేట, అంబర్పేట, మలక్పేట, గండిపేట, నిజాంపేట, బేగంపేట, పేట ఏదైతేనే అన్ని ఏరియాల పోలీస్ స్టేషన్లకి బాగా తెలుసు. ఇలా సీటీ కొట్టిందంటే సిటీ మొత్తం జామ్ అయిపోతుంది. సీటీలు కొట్టడం,
రోడ్లకు ఎక్కటం మీలాంటి అలగా మనుషులకి ఇంతకన్నా మంచి మాటలు ఎలా వస్తాయి? ఏ శోభాదేవి, టంగును కంట్రోల్లో పెట్టుకోమని ఇందాకోసారి చెప్పాను. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. షటప్! ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? మురికి కాలంలో రాళ్ళేస్తే ఆ బురద మా ముఖం మీద చిందుతుందని ఆలోచిస్తున్నాను కానీ లేకపోతే నేను తలుచుకుంటే తలుచుకుంటే ఏం చేస్తారు? నాది మాధవిలాగా గాంధీ మార్గం కాదు, ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించడానికి. సత్యమ్మ, ఈ ఆటో సత్యంతో పెట్టుకుంటే రచ్చ అయిపోద్ది. చిచ్చి, ఇందుకే ఆటో వద్దు గీట వద్దు అన్నాను. మీరిన్నారా? చూడండి ఎలా మాట్లాడుతున్నా. అరే, నేను లేని మాట ఏమన్నాను? ఉన్న మాటేగా. మీ ఆయన గారి ఎమ్మెల్యే సీటు పోయింది, మీ కొడుకు గారి ఎడంకాలు పోయింది. రేడింగ్ మీద రేడింగులు. మొన్న పేపర్లో చదివానులేండి, చాలా మటుకు బ్లాక్ పని కూర్చుకుపోయిందటగా. టోటల్ గా మీ ఫ్యామిలీ మొత్తం కుట్టి కులాసం అయిపోయిందటగా. సత్తమ్మ, నిన్ను మీరు నన్నేమీ చేయలేదు, కానీ అమాయకురాలైన మాధవికి ద్రోహం చేసినందుకు ఆ దేవుడే మీకు తగిన శిక్ష వేశాడు. డబ్బుందనే అహంకారంతో మాధవిని కాదని ఆ శ్రీలతని మీ కోడలుగా తెచ్చుకోవాలనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? మీ కొడుకు కుట్టోడని తెలియగానే శ్రీలత మీ మొహం మీద తడిపోయింది. అదే మా మాధవి అయితే మిమ్మల్ని నెత్తిన పెట్టి చూసుకునేది. అందుకే దేనికైనా ప్రాప్తం ఉండాలి అనేది. షటప్! ఏవో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన గతి లేని స్థితి నాకు ఇంకా పట్టలేదు. ఇప్పటిదాకా పట్టలేదు, కానీ ఇక ముందు పట్టబోతుంది. బాబు, మీ జాతకంలో ఏళ్ళనాటి శని మొదలై ఉంటుందని నా అనుమానం. ఏళ్ళనాటి శని పడితే తెలుసుగా, 7 ఏళ్ల పాటు అన్ని కష్టాలు నష్టాలే. పుట్టికాలేసుకుని మీ కొడుకో పక్క, మిక్క మొక్క వేసుకుని మీరో పక్క. ఏంటి అదన్నమాట. మరి మా మాధవి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుంది. కోరి వచ్చిన యోగ్యుడైన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుని పచ్చగా కాపురం చేసుకుంటుంది. మరి మీరు ఆ పైనుంచి కిందకి, ఇంకా 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 కిందకి. ఈవేళ ఆటో కోసం ఆగారు, రేపు నడవలేక అలిసిపోయి ఆగుతారు. తప్పదు. ఓ ఆడదాని శాపం అంత తేలిగ్గా వదిలిపెట్టదు. నిండా ముంచేసేదాకా, నిలువునా నాశనం చేసేదాకా, కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి లాగేదాకా వదిలిపెట్టదు. చేసిన పాపానికి ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు, ఇంతకింత అనుభవిస్తారు. గుర్తుంచుకోండి. హాయ్ అండి, ఒక్కరే వస్తున్నారు? ఎక్కడి నుంచి? పాపకి హగ్గీస్ ఇంకా బేబీ పౌడర్ అవి కొనడానికి. ఓ, షాపింగా? అలాంటిదే. ఇంటికేనా? షాపింగ్ పూర్తయిపోయినట్టేనా? అయితే రండి, నేను మీ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. అనవసరంగా మీకు శ్రమ, నేను నడిచే వెళ్తాను. ఏ, నా బైక్ మీద ఎక్కడమే తప్పు అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. ఏమీ లేకపోతే సందేహం ఎందుకు? రండి ప్లీజ్, రండి. అవునే, నీ నానమ్మగా నీ మంచి కోరే చెప్తున్నానే. మనం కోరుకునే వాళ్ళకంటే మనల్ని కోరుకునే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సుఖపడతాము అంటారు. మొదటిసారిగా మనిద్దరం ఇక్కడే కలిసి, గుర్తుందా? ఆ చేదు క్షణాల్ని నా జీవితంలో మర్చిపోలేను. మాధవి ప్లీజ్. ఏ, ఈ మాధవి నీ కళ్ళకు ఇప్పుడు కనిపించిందా మిస్టర్ దీపక్?